చేస్తే ఇప్పుడు పేదలు ఏం చేసినాడంట, మళ్ళీ ఆవోడు లేరా బాబు, నువ్వు ఏదో నమ్మకస్తుడు గొప్పడు నీకు తాళం చేయిస్తే నువ్వు వద్దా ఇట చేసినావని ఇది తాళం అని చెప్పి తీసుకుంటున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. నువ్వు ఏ పని కొరకు నియమింపబడ్డావో, ఏ పని కొరకు దేవుడు పిలిచినాడో అది నువ్వు తెలుసుకోకుండా వచ్చి పోతూ ఉంటే నీ పని ఏమైంది? నీకు ఒక పని నిర్ణయించినాడు దేవుడు. మరి ఆ పని ఎవరు చేస్తారు? ఆ పని ఎవరు చేస్తారు? అది ఎవరు చేస్తారని నువ్వు కూడా చేయాలని అంటే ఒకవేళ నీకే ఒక్క చెప్పినాడు ఆ పని, ఇంకెవరికి లేరనుకో ఆడ, మరి ఎవరు చేయాలి ఆ పని? ఉదాహరణకి ఇదంతా శుభ్రం చేసే పని నీకు అప్పచెప్తాను, నువ్వు తొడవట్లా, ఎవరికి లేదు ఆ పని, అప్పచెప్పలేదు, వాళ్ళు చేయకూడదు అనుకుందాం. మరి అది ఎట్లా ఉంటుంది అక్కడ? మరి వచ్చిన వాళ్ళందరూ ఎట్లా ఉంటారు? దాంట్లో కూర్చోవాలన్నా, నువ్వు తొడవలేదు కాబట్టి వాళ్ళకి ఆ పని చెప్పలేదు కాబట్టి ఎక్కడే కూర్చోటం అంటే అడే కూర్చోవాలి. కూర్చోగలమా? నీ ఒక్కని వల్ల ఏమైందంటే ఆ స్థలం అంతా అది అపవిత్రం వేరక్క శుభ్రం చేయబడాల, ఆ స్థలం అంతా శుభ్రం చేయబడాల. కాబట్టి నీ పని ఏంటి మరి? ఎన్ని సంవత్సరాలు అయింది కదా, నీకే పని ఇచ్చినాడు దేవుడు? అది ఒకటే కదక్క, నేను అది శుభ్రం చేసి అది ఉదాహరణకు చెప్తున్నాను, పక్కన పెట్టి మందిరంలో నీకే పని ఇచ్చినాడు. దేవుని పనులు మందిరం పక్కన పెట్టి దేవుని పనులు నీకే పని ఇచ్చినాడు. కొందరు అపోస్తులు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు ఉపదేశకులు గాను, కొందరు సేవకులు గాను నియమించితే అన్నాడు. నిన్ను ఏ పనికి నియమించాడు ఇప్పుడు నువ్వు తెలుసుకో.